మూల విరాట్టుకే దిక్కులేక ఓ మూలనుంటే ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపెప్పుడు అని అడిగిందన్నది సామెత. ఇప్పుడక్కడ కారు పార్టీ పరిస్థితి అచ్చుగుదిరట్టుగా అలాగే ఉందట. పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, పాదయాత్ర చేశామా లేదా అన్నదే ముఖ్యమంటూ కొందరు జూనియర్స్ చెలరేగిపోతూ ఉండడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సమ్మర్ సెగల్ని మించిన రేంజ్లో వర్గపోరు ఎక్కడ జరుగుతోంది? లెట్స్ వాచ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్స్ కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారట. ప్రేమగా కౌగలించుకుంటూనే పొలిటికల్ పోట్లు పొడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ లీడర్స్ కొందరు కొంతకాలంగా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారని, తాజాగా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు అగ్గికి ఆజ్యం పోసాయని చెప్పుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. తమ బలగాన్ని నిరూపించుకుని పైచేయి సాధించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారట ఇరు వర్గాల నాయకులు. ఇందులో భాగంగానే వరుస పాదయాత్రలు జరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో పాదయాత్రలు జోరందుకోవడంతో క్యాడర్ ఉత్సాహంగా కనిపిస్తున్నా మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అవి నాయకుల బల ప్రదర్శనలకు వేదిక అవుతున్నాయన్న కంగారు పెరుగుతుందట. పోటాపోటీగా పాదయాత్రలు జరుగుతున్నాయి సరే, అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా పక్క వాళ్ల యాత్రకు వెళ్లవద్దని, మాతోనే రావాలని కొందరు నాయకులు ఒత్తిడి చేస్తూ ఉండటంతో ఇదెక్కడి గొడవరా నాయనా అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు. ఈ ఆదేశాలు వివాదాలతో కారు పార్టీలో సెగలు పుడుతూ సమ్మర్ హీట్ ని మించిపోతున్నాయంటున్నారు. వరుస పాదయాత్రలతో ఇన్నాళ్లు నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు ఇప్పుడు రోడ్డెక్కిందన్న చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ క్యాడర్లో. రజతోత్సవ సభ విజయవంతానికి నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ ని కదిలించమని అధినేత, యువనేత దిశానిర్దేశం చేస్తే, కొందరు లీడర్లు మాత్రం నియోజకవర్గాన్ని దాటి చేస్తున్న బల ప్రదర్శన తలనొప్పిగా మారుతుందని అంటుంది క్యాడర్. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు చేపట్టిన పోటాపోటీ పాదయాత్ర వెనుక కొందరు కీలక నేతల ప్రమేయం ఉందని, అంతా వాళ్లే నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. వరంగల్ సభ విజయవంతానికి యాత్రలు చేసి జనసమీకరణ జరిపితే పర్లేదు కానీ అవి ఆధిపత్య పోరుకు కేరాఫ్ గా మారడమే అసలు సమస్య అంటున్నారు పార్టీ నాయకులు. నల్గొండ కారులో చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పంచాయతీ ఇప్పటికే హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మీదుగా పార్టీ పెద్దల వరకు చేరిందట. అక్కడ కొన్నాళ్లు నలిగి పరిష్కారం లేకుండా తిరిగి జిల్లా వీధుల్లోకి వచ్చిందని అంటున్నారు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కేంద్రంగా జరుగుతున్న ఈ యాత్రల వెనుక ఉన్నది పూర్తిగా ఆధిపత్య పోరేనని, ఇందులో మరో మాటే లేదంటున్నారు పరిశీలకులు. రామగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ఓ విద్యార్థి నేత పాదయాత్ర నిర్వహిస్తే, వేమలకొండ నుంచి యాదగిరిగుట్ట వరకు మరో స్టూడెంట్ లీడర్ 3 రోజుల పాదయాత్ర చేశారు. వీటికి ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా ఇంకొందరు నేతలు వెన్నుతట్టడంతో గ్రూప్ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. పాదయాత్రలో నడిచేది విద్యార్థి నేతలే అయినా నడిపించేది మాత్రం వెనుకున్న అదృశ్య శక్తులేనన్న చర్చ జరుగుతుంది నల్గొండ పొలిటికల్ సర్కిల్స్ లో. పాదయాత్రలో పాల్గొనేందుకు క్యాడర్కు వేర్వేరుగా పిలుపులుండటంతో ఎటుపోతే ఎవరు హడ్డవుతారో, ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన పడుతున్నట్టు సమాచారం. తమ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందని ఫీల్ అవుతున్న గులాబీ క్యాడర్కు ఎప్పుడు రిలీఫ్ వస్తుందో చూడాలి మరి.